దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రతిరోజు మనము వాక్యం ధ్యానించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనములో, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని రాయబడింది. అత్యధిక విజయం అక్కడ దానికి వీటన్నిటిలో అంటే దాని వెనకాల శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు ఇవన్నీ ఉన్నాయి రాశాడు పౌలు భక్తుడు. అయితే యేసుక్రీస్తు ద్వారా మనము జయించని సమస్య అంటూ ఉండదు. ప్రతి దానిపైన జయం ఉంది మనకు. ప్రతి సమస్య పైన జయమిస్తాడు దేవుడు మనకి. ఎందుకంటే ఒకనాడు దావీదుకి ఎదురుగా గొలియాతు చాలా గొప్పవాడున్నాడు, చాలా బలవంతుడున్నాడు, చాలా శక్తివంతుడున్నాడు. కానీ ప్రార్థనాపూర్వకంగా దావీదు భక్తుడు ముందుకు సాగినప్పుడు గొలియాతును జయించాడు. యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నానని దావీదు భక్తుడు చెప్పాడు. మరొక సందర్భంలో చూస్తే మోషే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రువులు వస్తున్నారు. అది మానవుని వల్ల అయ్యే కార్యము కాదు. కానీ దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి మరి మోషేను అతని ప్రజలను హాని జరగకుండా వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మరొక సందర్భంలో చూస్తే దానియేలు ఎదురుగా సింహాల బోనుంది. దానియేలు ఆనాడున్నటువంటి రాజుల మాట వినలేదని దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. కానీ దేవుడు ఆ సింహాల నోర్లు మూసి దానియేలుకు హాని చేయకుండా కాపాడాడు. సింహాలను జయించే శక్తి దానియేలుకి ఇచ్చాడు. ఈ రీతిగా మరి శాంసన్ ఎదురుగా ఒక సింహం వచ్చింది. మరి అక్కడ సింహం యొక్క ఆకలిని ఆపలేదు, కానీ సింహాన్నే చీల్చివేయడానికి శాంసన్కు శక్తి దయచేశాడు. ఏమండి, ఈ రీతిగా చెప్తే అనేక కారణాలు కనపడతాయి మనకు. అనేక సందర్భాలలో దేవుడు తన భక్తులైన వారికి తోడై ఉండి దేవుడు గొప్ప విజయాన్ని చేకూర్చాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు నీ ఎదురుగున్న సమస్య అది ఎంత గొప్పదైనా కావచ్చు. అయితే నీవు మాత్రం దేవుని పక్షాన ఉండాలి. అడ్డదారులు వెతకూడదు, అన్యాయానికి దిగజారకూడదు, లోకరీతిని ఏదో సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేయి. దేవుడు శక్తిమంతుడు, ఉన్నతమైన వాడు, అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభువుని వేడుకుందాం. ఆ రీతిగా ప్రభు అద్భుతం చేయగలిగినటువంటి వాడు. అదే రీతిగా సాతాను గురించి కూడా ఆలోచన చేస్తే, సాతాను శత్రువు పైన దేవుడు మనకు బలమిచ్చాడని లూకాసు వార్త 10వ అధ్యాయంలో రాయబడింది. సాతాను శక్తులను త్రొక్కివేయడానికి మీకు అధికారం ఇచ్చానని చెప్పాడు. కాబట్టి అపవాదిని, వాని మరణమును బంధించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కదా. వాని శక్తిని మరి మనకంటే బలహీనమైన వ్యక్తిగానే చేశాడు సాతానుని. మనం అనుకుంటున్నాం మనకంటే బలవంతుడని. కాదు. వాని కోరలు తీసివేశాడు, వాని శక్తి తీసివేశాడు. యేసు నామమున ఈరోజు ఎంతోమంది దైవజనులు, విశ్వాసులు అక్కడక్కడ యేసు నామమున ఎంతోమంది దయ్యాలను బంధిస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. కాబట్టి మంత్రాలకు కానీ దయ్యాలకు కానీ నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కానీ భయపడవద్దు. అత్యధికమైన విజయం ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుని నీవు కలిగి ఉన్నావు. కృంగిపోకు, ముందుకు సాగు. ప్రభు కార్యాన్ని కళ్ళారా చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. మీ అందరికీ అలాంటి పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థనా శక్తి, అత్యధిక విజయం పొందుతామనేటువంటి గొప్ప విశ్వాసము దేవుడు అనుగ్రహించి దావీదుకు, మోషేకు, దానియేలుకు ఇలా భక్తులకు ఇచ్చినటువంటి జయము మీకును అనుగ్రహించి మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ స్వ అనుభవములో అవును దేవుడు నా ఎడలను నా ద్వారాను ఇలాంటి కార్యములు చేశాడు అని
మీరు అనుభవపూర్వకముగా మీలో మీరు సాక్ష్యము కలిగి ఇతరులకు సాక్ష్యం చెప్తూ దేవునికి మహిమకరంగా ఈ లోకానికి సాక్షిగా మీరు మీ కుటుంబాలు జీవించాలని ప్రభునామమున దీవిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాల్లో మేలు చేసి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ప్రేమ కనికరము గల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ మేలుతో నింపండి, మీ కనికరంతో నింపండి, మీ సన్నిధితో నింపండి దేవా. మీ గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలనాడు మా తండ్రి నాయన మోషేకు తోడైనట్లుగా, దావీదు భక్తునికి తోడైనట్లుగా, దానియేలు భక్తునికి తోడైనట్లుగా, ఈ రీతిగా అనేక సందర్భాలలో శాంసనుకు తోడై ఉన్నట్లుగా దేవా, నిన్ను ప్రార్థిస్తున్న బిడ్డలకు తోడై వారి ఎదురుగా ఉన్న ప్రతి సమస్య, రోగము, తెగులు, బాధ, అప్పులు, కన్నీరు, వేదన, మంత్రాలు, దెయ్యాలు, రోగాలు, ప్రతి సమస్యపై జయము పొంది బిడ్డలు ఆత్మానందములో నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయం. యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. నా కొరకు ప్రార్థన చేయండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మొదటిసారి ఈ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ వాక్యమును కొంతమందికైనా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఏమండి, ఒక లైక్ కొట్టండి. నా ప్రోత్సాహం కొరకు మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి. ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ.